7 బెస్ట్ కొరియన్ జాంబీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. జాంబీ మూవీస్ ఇలాంటి జానర్ కి మధ్య ఒక సెపరేట్ గుర్తింపు, ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇలాంటి జాంబీ మూవీస్ తీయడంలో యుఎస్ ఫస్ట్ ఉండేది. ఇప్పుడు వాటిని తొక్కేసి సౌత్ కొరియన్ మూవీస్, కొరియన్ వుడ్ టాప్ లో బిగుచ్చింది. ట్రైన్ టు బూసాన్ అనే ఒక మూవీతో జాంబీ మూవీస్ అంటే కొరియన్, కొరియన్ మూవీస్ అంటే జాంబీ అలా మారిపోయింది. జార్జ్ ఏ రొమెరో ఇతనే 1968 లో జాంబీ అనే ఒక ఫిక్షనల్ కాన్సెప్ట్ ని పరిచయం చేశాడు. జాంబీ అనే ఒక జానర్ ని కూడా ఇతనే పరిచయం చేసింది. ఇతని తర్వాత ఎన్నో కంట్రీస్ వీటి మీద మూవీస్ తీయడం మొదలు పెట్టారు. కానీ కొరియన్స్ వాళ్ళు వాటి మీద మూవీస్, సిరీస్లు తీసి ఈ జాంబీ అనే జానర్ లో ఒదిగిపోయారు. ఈ వీడియోలో నేను జాంబీ అంటే కొరియా, జాంబీ అంటేనే కొరియా అంతగా మార్చిన మూవీస్ ఏంటి, జాంబీ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కొరియా అంతగా పేరు తీసుకొచ్చిన మూవీస్ ఏంటి, వెబ్ సిరీస్ ఏంటి, అవే ఈ వీడియోలో చెప్పబోతున్నా. అంతకన్నా ముందు మన వీడియోస్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోస్ బాగుందని చెప్తున్నారు, థంబ్నెయిల్స్ బాగుందని చెప్తున్నారు, కింద కామెంట్స్ పెడుతున్నారు, కానీ ఏంటో ఛానల్ 1K రీచ్ అవట్లా. బహుశా నేనే ఏ వీడియోలో కూడా 1 మినిట్ కేటాయించి సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదనేమో మరి. అందుకే ఈ వీడియోలో ఫస్ట్ టైం రన్ టైం ఎక్కువైనా పర్లేదు అడుగుతున్నా, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని హాలీవుడ్ మూవీస్ మిస్ అవ్వకూడదంటే మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. మీరు లైక్ కొట్టి కామెంట్ చేస్తే నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది నాకు అర్థమవుద్ది. దాన్ని బట్టి నేను కూడా నా ఛానల్ కి బెస్ట్ ఇస్తా. నెంబర్ 7 జాంబీ స్కూల్. ఈ మూవీ 2014 లో వచ్చింది. పెద్ద అదిరిపోయే మూవీ ఏం కాదు, కానీ హాఫ్ ఆఫ్ ద మూవీ హుక్ చేస్తుంది. ఆ పర్టికులర్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఫుల్ ఎంగేజ్ చేసి వర్త్ వాచింగ్ లా ఉంటది. స్టార్టింగ్ ఒక 30 మినిట్స్ అయ్యాక ఇక ఎప్పుడైతే స్కూల్ ప్రిన్సిపల్ కి జాంబీ అటాక్ అవుద్దో అక్కడి నుండి రసవత్తంగా వెళ్లి ఎండ్ వరకు హుక్ చేస్తుంది. స్కూల్లో టీచర్స్ అండ్ స్టూడెంట్స్ మధ్యలో సీన్సెస్ కూడా చాలా బాగుంటాయి. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనమాట, అసలు బోర్ కొట్టకుండా. ఫస్ట్ హాఫ్ లో కూడా కొన్ని క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే హాఫ్ ఆఫ్ ద మూవీ స్కూల్ డైనమిక్స్, స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ స్ట్రగుల్స్, ఫస్ట్ హాఫ్ వీటి మీద ఫోకస్ చేశారు. ఇక రిమైనింగ్ సెకండ్ హాఫ్ మొత్తం ఆడియన్స్ మీద ఫోకస్ చేశారు. అంటే జాంబీస్, యాక్షన్ వీటి మీద అనమాట. మంచి టైం పాస్ మూవీ, రన్ టైం కూడా చాలా తక్కువ, కాబట్టి మిస్ అవద్దు. మూవీ అయితే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 6 హ్యాపీనెస్. ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ జాంబీ సిరీస్. జాంబీ అండ్ ఎపోక్లిప్స్, ఇంకా హ్యూమన్ డ్రామా, సైకలాజికల్ ఇంపాక్ట్, సోషల్ ఇష్యూస్, ఇంకా చాలా చాలా జానర్స్ తో బ్లెండ్ అయి ఉంటది సిరీస్. సోషల్ డ్రామా, సస్పెన్స్, ఈవెన్ రొమాంటిక్ జానర్ కూడా టచ్ చేశారు. ఒక జాంబీ అనే కాదు, క్యారెక్టర్స్, వాళ్ళ రిలేషన్షిప్, వాళ్ళ ఇంటరాక్షన్స్, వాళ్ళ అపార్ట్మెంట్, ఇలా కొన్ని ఎమోషనల్ బిట్స్ కూడా ఉంటాయి. ఒక అపార్ట్మెంట్ లో జాంబీ ఎపోక్లిప్స్ రేజ్ అవ్వడం వల్ల అది రేజ్ అవుతూ ఎక్కడి దాకా వెళ్ళింది, అక్కడ ఉన్న వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, ఇది సిరీస్ ఒక మెయిన్ ప్లాట్. స్టార్ట్ అవ్వడం కొంత స్లోగా స్టార్ట్ అవుద్ది. స్లోగా ఏమి ఉండదు, స్టార్టింగ్ నుంచి స్టోరీలోకి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఎపిసోడ్ కూడా కొన్ని సీన్సెస్ తో హుక్ చేస్తుంది. ఇక వెళ్లే కొద్ది ఊపు పుంజుకొని కొన్ని ఎపిసోడ్లు అయితే తోపు ఉంటది. లాస్ట్ ఎపిసోడ్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. యాక్షన్ కూడా బాగుంటది, కొన్ని చోట్ల కామెడీ కూడా చాలా బాగా పండింది. సిరీస్ అయితే మిస్ అవ్వద్దు, నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 5 పెనిన్సులా. ఈ మూవీ ట్రైన్ టు బూసాన్ ప్రెజెన్స్ లో తీశారు. అంటే ట్రైన్ టు బూసాన్ 2 అనమాట. కానీ దానికి దీనికి సంబంధం లేదు, కంప్లీట్ వేరే. ఒక డైరెక్టర్ తప్ప సినిమా పార్ట్ 1 ఉన్నంత రేంజ్ లో అయితే ఉండదు. కానీ యాక్షన్ వైజ్ గానీ, ప్రొడక్షన్ వైజ్ గానీ, ఎమోషన్ వైజ్ గానీ ఇదంతా పార్ట్ 1 అంత రేంజ్ లో అయితే అసలు లేదు. బట్ ఇట్స్ ఏ గుడ్ ఫిల్మ్ అనిపించింది. స్టార్ట్ టు ఎండ్ వరకు బోర్ కొట్టకుండా యాక్షన్ తో, టెన్షన్ తో, ఏదో విధంగా మంచి సీన్ పడి బింజ్ వాచ్ చేసేలా ఉంటది. సినిమా ప్లాట్ లైన్ ఏం లేదు, జాంబీని నాశనం చేయడానికి ఒక మిషన్ ఉంటది. ఆ మిషన్ చుట్టూ ఉంటది మూవీ. ఇందులో కొన్ని మైనస్ పాయింట్స్ అయినా గానీ అవి తీసేస్తే కంప్లీట్ సినిమా అంతా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. స్టార్టింగ్ లిటిల్ బిట్ ఎమోషనల్ గా హుక్ చేస్తుంది. ఇక వెళ్లే కొద్ది కొన్ని చోట్ల స్లో అయినా మళ్ళీ పుంజుకుంటది మూవీ. మూవీ అయితే G5 లో ఉంది, మిస్ అవద్దు. నెంబర్ 4 డామ్స్టే బుక్. ఇది 2012 లో కొరియన్ నుంచి వచ్చిన ఒక ఆంథాలజీ మూవీ. ఇందులో మొత్తం 3 స్టోరీస్ ఉంటాయి, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ది ఏ బ్రేవ్ న్యూ వరల్డ్. ఇందులోనే మనకు కావాల్సిన జాంబీ ఉండేది. ఈ ఫస్ట్ ఎపిసోడ్ ప్లాట్ లైన్ ఏంటంటే ఒక ఆపిల్ ఫ్రూట్ వల్ల అది మాంసంలో కలిసి జాంబీ అటాక్ అవుద్ది. సెకండ్ వన్ ద హెవెన్లీ క్రియేచర్. ఇందులో ఒక రోబోట్ అండ్ బుద్ధిస్ట్ గురించి ఉంటది. థర్డ్ వన్ హ్యాపీ బర్త్డే. ఇందులో ఒక ఫ్యామిలీ బాండ్ గురించి ఉంటది. ఈ లాస్ట్ 2 మనకు అవసరం లేదు. ఏ బ్రేవ్ న్యూ వరల్డ్ అదొకటే మనం చూడాల్సింది, బికాస్ మన వీడియో జాంబీ గురించి కదా. ఫస్ట్ ఎపిసోడ్ జాంబీ గురించి, అదొకటే తోపు ఉంటది. అదొక 40 మినిట్స్ అలా ఉంటది. ఆ పోర్షన్ ఫుల్ ఎంగేజింగ్ గా ఉంటది అనమాట. ఒక లాంటి డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుంది. మీరే చూస్తారుగా. ఇందులో ఫస్ట్ ఎపిసోడ్ లో మాడాంగ్ సెగ్గుడు ఉంటాడు. లేదు మేము మూవీ మొత్తం చూస్తామంటే చూసేయండి, మరి మీ ఇష్టం. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 3 హ్యాష్ లైవ్. ఈ సినిమా రన్ టైం తక్కువ, స్కేల్ కూడా తక్కువే. కానీ ఆ ఉన్న రన్ టైమ్ లో, ఆ ఉన్న స్కేల్ లో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో, లిటిల్ బిట్ హై ఇచ్చే యాక్షన్ తో, మంచి బీజిఎం తో ఎండ్ వరకు హుక్ చేస్తుంది. ప్లాట్ లైన్ వచ్చేసి కొరియాలోని ఒక సిటీలో జాంబీ అటాక్ అవుతుంది. 2 హోస్టులు బతికుంటారు. వాళ్ళిద్దరు కలిసి ఎలా బతికారు, ఎలా సర్వైవ్ అయ్యారన్నది మూవీ ప్లాట్. ఇది ఎలా ఉంటదంటే అరే బోర్ కొడుతుంది ఇప్పుడెలా అనుకునే లోపే ఒక అదిరిపోయే సీన్ పడుద్ది. మళ్ళీ బోర్ కొడుతుంది అనుకునే లోపే మంచి యాక్షన్ పడుతుంది. ఇలా మంచి మంచి సీన్సెస్ పడుతూనే ఉంటది. కొన్ని చోట్ల బోర్ కొట్టినా చాలా వరకు అయితే మాక్సిమం అయితే హైస్తుంది. స్టార్ట్ టు ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్, ఆ నరేషన్ అయినా, స్క్రీన్ ప్లే అయినా టెన్షన్ పెట్టి బోర్ కొట్టకుండా చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. అక్కడక్కడ కామెడీతో, ఎమోషన్ తో అలా ఫ్లో లో కంప్లీట్ అయిపోద్ది అన్నమాట మూవీ. ఈ మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి.
నెంబర్ 2 ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్. ఏమన్నా తీసారా, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటదనే దానికి ఎగ్జాంపుల్ ఇది. ఆ రైటింగ్ ఉంది, వాహ్ అదిరింది. సిరీస్ లో రైటింగ్ ఎంత సాలిడ్ గా ఉందంటే జాంబీ వైరస్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఇంకా అది ఎలా నాశనం అయిందనే వరకు టాప్ టు బాటం. ఈ మధ్యలో రైటింగ్ గానీ, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ గానీ, ఇంకా ముఖ్యంగా రియలిస్టిక్ యాక్షన్ గానీ వీటితో ఫుల్ ఎంగేజ్ చేస్తుంది సిరీస్. కొరియాలోని ఒక స్కూల్లో జాంబీ అటాక్ అవుద్ది. ఆ జాంబీ నుంచి అక్కడి స్టూడెంట్స్ ఎలా సర్వైవ్ అయ్యారు, బతికి బయటపడ్డారా లేదా అనేది మూవీ ప్లాట్. ఒక మంచి కోర్ పాయింట్ మీద ఎమోషన్ సూపర్ గా పండించారు. సిరీస్ లో నాకు ఫస్ట్ ఎపిసోడ్ ఫుల్ గా హుక్ చేసింది. ఇక సెకండ్ ఎపిసోడ్ వైరస్ ఎందుకు తయారైంది, ఎలా తయారైంది, ఇలా ఎందుకు చేసామని ఒక మోటివ్ ఉంది చూసారు, అది మాత్రం ఫుల్ గా ఎక్కేసింది. నాకు లే బ్యాంగ్ చాన్ అతని కొడుకు కోసం అని అతని ఇలా పిరుకోడని అక్కడే రైటింగ్ అనేది వేరే లెవెల్కి వెళ్ళింది. సిరీస్ చూస్తున్నంతసేపు కొన్ని క్యారెక్టర్స్ మీద కోపం వస్తూ ఉంటది. నాకు ఓంజో క్యారెక్టర్ మీద బాగా కోపం వచ్చింది, కానీ వెళ్ళి కొద్ది తగ్గింది. అతని చైల్డ్హుడ్ ఫ్రెండ్ కోసం వరి అవ్వకుండా అతని ఈమెని సేవ్ చేయాలని చూస్తే వాళ్ళ బొక్కలో లవ్ ఒకటి అనిపించింది. నాకు ఇలాంటివి అస్సలు నచ్చదు. పర్టికులర్ గా కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి గ్యాప్ లేకుండా హుక్ చేసాయి. ఈ సిరీస్ అయితే అస్సలు మిస్ అవద్దు. నెట్ఫ్లిక్స్ లో ఉంది. దీనికి సీజన్ 2 కూడా రాబోతుందంట. ఈ మధ్య అనౌన్స్మెంట్ వచ్చింది. అంతలోపు ఈ సీజన్ 1 చూసి రెడీగా ఉండండి. నెంబర్ 1 ట్రైన్ టు బూసాన్. ఇప్పుడు నువ్వు ఎవరినైనా అడుగు, జస్ట్ అలా అడిగి చూడు, నీకు జాంబీ మూవీస్ అంటే తెలుసా అని. అందరు కూడా ఓహో జాంబీ మూవీయా, ట్రైన్ టు బూసాన్ అనే మూవీలో ఉంటుంది అదేనా అంటారు. అంతగా పాకింది ఈ మూవీ యొక్క ఫేమ్. కొరియన్ అనగానే కొన్ని మూవీస్ ఇమీడియట్ గా గుర్తొస్తాయి. అందులో ఇదే నాకు ఫస్ట్ ఉంటది. ఆ రైటింగ్ అయినా, క్యారెక్టర్ డెవలప్మెంట్ అయినా, ఎమోషనల్ ఇంపాక్ట్ అయినా, మరీ ముఖ్యంగా యాక్షన్ అన్ని కూడా తోపు ఉండడం వల్ల జాంబీ జానర్ లోనే టాప్ గా నిలిచింది. రియల్ ఈ మూవీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు వావ్ వాట్ ఏ ఫిలిం అనిపించింది. మోడర్న్ సేక్ అప్పుడు అండ్ ఈ పాప వల్ల లాస్ట్ 30 to 20 minutes ఫుల్ ఎమోషనల్ గా వెళ్ళుద్ది. ప్రతి క్యారెక్టర్ కూడా ప్రాణం మీదకి వచ్చేసరికి మనమే కాదు ప్రతి ఒక్కరు ఎలా బిహేవ్ చేస్తారు సెల్ఫిష్ గా, అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ పాప క్యారెక్టర్ మాత్రం అదిరిపోద్ది. సినిమాలో క్యారెక్టర్ యొక్క ఆర్క్ అనేది ఇంకా హైలైట్ అని చెప్తాను నేనైతే. క్యారెక్టర్స్ సినిమా స్టార్టింగ్ ఒకలా ఉండి సినిమా ఎండుకు వచ్చేసరికి మారిపోతారు. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది, అస్సలు మిస్ అవద్దు. సో మరిది వీడియో. మరి ఈ మూవీస్ చూశాక ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.